హాయ్ గుడ్ మార్నింగ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మా 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 పాప నేను మార్నింగ్ టైము అయితే మా పాపతో ఆడుకుంటున్నాను. తర్వాత మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. మా అమ్మ పై దగ్గర వంట చేసేస్తుంది. నేను ఇలాగ ఇల్లు మళ్ళీ తుడుచుకొని పైపరంతా చేసుకుని మళ్ళీ స్నానం చేసి ఇప్పుడు బట్టలు చేసుకొని మళ్ళీ టీవీ దగ్గరికి వచ్చాను. దానికి టీవీలో సాంగ్స్ పెడతా, మళ్ళీ దానికి బ్రీతింగ్ అలాగ రోజంతా గడిచిపోతుంది. మా బాబు వచ్చే వరకు రిషి అయితే 5 o'clock 6 o'clock వస్తాడు. అంటే వాడికి లేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, మా పాప బట్టలు నానబెట్టాను. అది అంటే నేను చేసే పని అది చూస్తుంది కదా, అది సాయం చేసేదామని ట్రై చేసేస్తుంది. ఇప్పుడే కాదమ్మా, నీ వయసు వచ్చిన తర్వాత నాకు సాయం చేయలేదని చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా పాప చూసాను, మీ కెమెరా తీసానండి అని తెలిసిపోయి అలా చూసి నవ్వుతా నా దగ్గరికి వస్తుంది. ఇంట్లో వర్క్, రొటీన్ వర్క్ అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు కదా, మేమైతే బాగున్నాము ఫ్రెండ్స్. ఇంకేంటి, అందరికీ అమ్మగారి డబ్బులు పడ్డాయా ఫ్రెండ్స్? మా పాప మళ్ళీ పాలిస్తున్నాను, పాలిస్తా వాయిస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే పాప కొడుకున్నప్పుడు కానీ యూట్యూబ్ బాగా కనిపించిన ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఖాళీ టైంలో వీడియోస్ షూట్ చేసుకున్న తర్వాత ఖాళీకున్నప్పుడు వాయిస్ ఇవ్వడానికి అవకాశం బాగుంది. సో నేను మా పాప పాలిస్తా వాయిస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకేముందంటే ఫ్రెండ్స్, రోజు రొటీన్ లైఫ్ వాళ్ళ మధ్యన బయట ప్రపంచం తెలియకుండా ఉంటుంది. బయటికి వెళ్తే ఏదో అదే జర్నీ చేసినట్టు ఉంటుంది. మేమైతే 2 ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము, కానీ అవ్వలేదు ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాము ఏంటంటే పార్టీలు కాదు ఫ్రెండ్స్. పార్టీ విషయంలో రిక్కడికి వెళ్ళాలి. సారీ, రిక్కడికి వెళ్తలేదు, అసలు వచ్చేసేస్తున్నాము. రేపు వెళ్దామని. అప్పుడే పాప 1 year అయిపోతుంది, వెళ్ళాలి. ఇంకేముంది ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు, సంతోషంగా కొట్టుకోవడం ఇలాంటి స్వార్థాలు అందరూ మంచిగా ఉండండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి, ఆడబిడ్డలను బాగా చూసుకోండి, కన్న బిడ్డలను బాగా చూసుకోండి, భర్తను ప్రేమించండి, భార్యను ప్రేమించండి ఫ్రెండ్స్. మా పాప చూసారా, సీపుతో ఆడుకుంటుందో, సీపుతో ఆడుకుంటుంది. కానీ చాలా సైలెంట్ పాప నా పోతుంది. అది నా చిన్నప్పుడు రోజుల పిల్ల అనుకుంటాం. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మా బాబు ఎత్తుకున్న వీడియో మాట అది. రోజుల పాప, నెల కూడా కాదు, రోజుల పాప అన్నమాట. ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, చిన్నప్పుడు వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. మధ్యలో లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా రిషి చాలా ఎత్తుకొని ఆడిపిస్తాను. నిజంగా హాస్పిటల్లో ఉంది కాబట్టి నా అబ్బాయి చాలా నరకం చూశాడు నా విషయంలో. ఆ విషయం కూడా చెప్తాను ఫ్రెండ్స్. మా పాప చాలా వీక్గా పుట్టింది, 3 kgsతో పుట్టింది అన్నమాట. సో నేను అయితే ఒక 1 month కోమలా ఉన్నాను. 1 month అంటే నేను మామూలు మనిషి అవ్వడానికి అలాగా 6 months పడుతుంది కదా. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన మాలో నాకు ఒక 3 నెలల దాకా తెలియదు. కోమలో అవుతే ఒక 1 weekకి కోమలో ఉండి బయటకు వచ్చాను. నేను చనిపోతానన్న దాన్ని దేవుడు బతికించి బయట పెట్టాడు. నా పిల్లల్ని పెంచుకోవడానికి దేవుడితో నేను పోరాడాను. నేను చనిపోతున్న పిల్లల్ని పెంచడానికి ఎవరో లేరు, చూడడానికి ఎవరో లేరు తండ్రి అనేసి దేవుడితో పోరాడి దేవుడు ఇచ్చిన 2వ జన్మ నాకు ఇది. ఇంకేంటి ఫ్రెండ్స్, అలా ఉన్నారు. నాకు ఇంకా బయట ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు లేరు ఫ్రెండ్స్. నేను మీ యూట్యూబ్ని నేను ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. నా కామెంట్లు పెట్టి ధైర్యం చెప్పి నా ఇద్దరు పిల్లలు నన్ను ఆస్వాదించండి. నాకు ఏ హెల్ప్ కావాలన్నా, నాకు మాట
ఎంత ధైర్యం కావాలని అడుగుతాను చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.